హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూమరికల్ డేటా టైప్స్ అండ్ బూలియన్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇనిషియల్ గా న్యూమరికల్ డేటా టైప్స్. ఇంటీజర్స్. Integers are a set of positive and negative numbers including with zero. Float. It is a set of positive and negative real numbers including with zero. And real numbers. రియల్ నెంబర్స్ అనేటివి p by q ఫార్మాట్ లో ఉంటాయి, వేర్ p and q బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ q is not is equals to 0. ఫ్లోట్ లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ రియల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ విత్ 0 ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి డిస్కస్ చేస్తే ఇనిషియల్ ఒక రియల్ నెంబర్ యాడింగ్ విత్ అన్ ఇమాజినరీ నెంబర్ అండ్ మల్టిప్లైడ్ విత్ j. ఇక్కడ ఇమాజినరీ నెంబర్ అంటే అది కూడా ఒక రియల్ నెంబర్ తీసుకోవచ్చు. నౌ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంటీజర్ యూజింగ్ ఎ వేరియబుల్ ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్ అండర్ స్కోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పాజిటివ్ అని చెప్పాం, ప్లస్ 20 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ప్లస్ అవసరం లేదు, 20 తీసుకోవచ్చు. కామా మైనస్ 13 కామా 0. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే అవుట్పుట్ అనేది ఒక టపుల్ ఫార్మాట్ లో వచ్చింది. ఓకే, ఇలా సీక్వెన్షియల్ గా ఒక వాల్యూస్ ఇచ్చేసి దాన్ని మనం ప్రింట్ చేసామంటే ఆ వేరియబుల్ నేమ్ ని, ఐడెంటిఫైర్ ని, ఇలా ఆ వాల్యూస్ అన్ని టపుల్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతాయి. మనం టపుల్ గురించి ఫర్దర్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డేటా టైప్ అనుకుందాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఇంక్లూడింగ్ 0 అని చెప్పాం కాబట్టి టైప్ ఆఫ్ 0 తీసుకుందాం. లెట్స్ రన్ దిస్. అది ఇంటీజర్ అని చెప్తుంది. ఓకే, నౌ ఫ్లోట్ వాల్యూస్. ఫ్లోట్ వాల్యూస్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్ రియల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ విత్ 0. float underscore values is equals to, let's take 3.1 comma negative real number minus 7.89 comma including with 0. ఇప్పుడు కానీ 0ని 0.0 ఇలా ఉంటేనే అది ఫ్లోట్ వాల్యూ అవుతుంది. నౌ లెట్స్ జస్ట్ చెక్ ద ఫ్లోట్ వాల్యూస్ టైప్. ప్రింట్ టైప్ ఆఫ్ 0 0. మనం దీన్ని చెక్ చేస్తే ఇది ఒక ఫ్లోట్, బట్ మనం డాట్ పెట్టకుండా ఓన్లీ 0 తీసుకుంటే అది ఇంటీజర్ అవుతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. అలాగే ఇప్పుడు మనం డిఫరెంట్ వాల్యూస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ -7.89 -7.89 తీసుకుంటే అది ఒక ఫ్లోట్ వాల్యూ. ఓకే, మనం కాంప్లెక్స్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తే ఇనిషియల్ గా ఒక రియల్ నెంబర్ ఉంటుంది అండ్ రియల్ నెంబర్ విత్ j, కాంప్లెక్స్ వాల్యూ ఒక వాల్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నెంబర్ 33 మైనస్ తీసుకుందాం సైన్. ఇమాజినరీ నెంబర్ కూడా ఒక ఫ్లోట్ వాల్యూ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4.5 j. let's check this type of complex value. చెక్ చేస్తే కాంప్లెక్స్. ఓకే, మనం ఇప్పుడు అదర్ న్యూమరికల్ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. నాట్ ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ ఫ్రమ్ 1 to infinity, there are also different types such as binary, octal and hexadecimal numerical values. మనం ఇప్పుడు న్యాచురల్ నెంబర్సే కాకుండా బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ వాల్యూస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం 3 ఫంక్షన్స్ వాడదాం: బిన్, ఆక్ట్ అండ్ హెక్స్. ప్రింట్ బిన్ వాడదాం ఫస్ట్, వాల్యూ 5 ఇద్దాం అండ్ ప్రింట్ ఆక్ట్ ఆఫ్
15 అలాగే ప్రింట్ x ఆఫ్ 31. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వచ్చి 0b101 0o17 0x1f. బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 5 వాల్యూ వచ్చి 101. ఈ 101 అనేది ఒక బైనరీ వాల్యూ అని ఓ జి 0 బి రిప్రజెంట్స్, ఇది ఒక బైనరీ వాల్యూ అని రిప్రజెంట్ చేయడానికి 0b ఇది ప్రిఫిక్స్, బి అంటే బైనరీ, ఓ అంటే ఆక్ట్, ఎక్స్ అంటే హెక్సాడెసిమల్ న్యూమరికల్ వాల్యూ అని అర్థం. మనం ఇప్పుడు దీనికి ఇన్వర్స్ గా ఈ వాల్యూస్ ని ప్రింట్ ఫంక్షన్ లో పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తాయో చూద్దాం. ప్రింట్ 0b101 ప్రింట్ 0o17 అలాగే ప్రింట్ 0x1f. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సిమిలర్ వాల్యూస్ వచ్చాయి. ఓకే, దీస్ ఆర్ సేమ్ 5 15 31 అండ్ 5 15 31. ఇప్పుడు మనం బూలియన్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీస్ ఆర్ కాల్స్ కామెంట్స్. మన కామెంట్స్ గురించి మళ్ళా ఫర్దర్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, బూలియన్ వాల్యూస్ ఆర్ mainly two values. Value underscore 1 is equals to true and value underscore 2 is equals to false. Print. Now let's check the type of values. Value underscore 1 comma type of value underscore 2. ఎగ్జిక్యూట్ చేస్తే రెండు బోల్డ్ డేటా టైప్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం ట్రూతీ అండ్ ఫాల్సీ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇనిషియల్ గా ఫాల్సీ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. FALCY. Falsy values are nothing but zero values such as 0, none, false, an empty list, an empty set, an empty dictionary, and an empty string. These are the falsy values. And ఈ ఫాల్సీ వాల్యూస్ కి ఇన్వర్స్ గా ట్రూతీ వాల్యూస్ ఉంటాయి. Any numerical value such as 1 and ఒక లిస్ట్ విత్ న్యూమరికల్ వాల్యూస్ 1 2 3 and true and a tuple with numerical values 5 6 7 or a character a or a name Krish. అలాగే ఒక డిక్షనరీ తీసుకోవచ్చు. డేటా ఉండాలి, డేటా టైప్స్ డేటా ఉండాలి. ఇవన్నీ ట్రూతీ వాల్యూస్ కిందకి వస్తాయి. ఈ ట్రూతీ వాల్యూస్ ఫాల్సీ వాల్యూస్ ఇంపార్టెన్స్ మనకి కండిషనల్ అండ్ లూప్ స్టేట్మెంట్స్ లో యూస్ అవుతాయి. కండిషనల్ అండ్ లూప్ స్టేట్మెంట్స్ గురించి మనం ఫర్దర్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. నౌ టాకింగ్ అబౌట్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ లో అప్పర్ ఆల్ఫాబెట్స్ ఐడెంటిఫైయర్స్ గా ఉంటాయి. ఐడెంటిఫైయర్స్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వేరియబుల్. ఇప్పుడు మనం ఒక కాన్స్టెంట్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి తెలిసిన వాల్యూ పై 3.14 3.
141 అండర్స్కోర్ 159 అండర్స్కోర్ 265. ఈ అండర్ స్కోర్స్ అనేది జస్ట్ మన రిఫరెన్స్ కోసం రాసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఇది ఒక కాన్స్టెంట్. జస్ట్ మనం కాన్స్టెంట్ అని కనుక్కోవడానికి అప్పర్ కేస్ క్యారెక్టర్స్ ని ఐడెంటిఫైయర్స్ లో వాడతాము. మనం దీని టైప్ కూడా కనుక్కుంటే ప్రింట్ టైప్ ఆఫ్ 5 దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అండర్ స్కోర్స్ పోయాయి. జస్ట్ మనం రిఫరెన్స్ కోసం వాడుకుంటున్నాం న్యూమరికల్ వాల్యూలో. ఇప్పుడు మనం మల్టిపుల్ అసైన్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తే మల్టిపుల్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్ ని ఒకే లైన్ లో పెట్టేస్తే మల్టీ అసైన్మెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వేరియబుల్ ఎక్స్ అనేది ఒక ఐడెంటిఫైయర్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3. ఇప్పుడు మనం y అనే వాల్యూ ప్రింట్ చేస్తే ప్రింట్ y ఇస్ 2. అలా x అనే వాల్యూకి 1 అసిగ్న్ అయి ఉంటుంది, y కి 2, z కి